గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించింది, ఓదార్పునిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కలుసుకున్నటువంటి తర్వాత మాకు న్యాయం జరిగింది, న్యాయం జరిగిపోయింది అంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కలిసిన తర్వాత మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో వేరే రకంగా ఉంటుందేమన్న ఆలోచనతో వాళ్ళు అలా చెప్పుండదు. సాయికృష్ణ చనిపోయాడు కాబట్టి, చంపేశాడు కాబట్టే ఈ జనసేన నేత అమ్మిశెట్టి వాసు ద్వారా బేరసారాలా? 100% ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య. లేకపోతే ₹1 ఎందుకు ఇస్తాను? ఒక సీఏ తప్పు చేయలేదు అనుకుంటే ₹1 ఎందుకు ఆఫర్ చేస్తాడండి? సాక్షి దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా, వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా కాపు యువకుడి హత్య అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఈ కులాన్ని ఎందుకు పులుముకుంటున్నారు మీరు? మనం చేస్తే సంసారం, అవతలాలు చేస్తే డాష్ అంటే ఎప్పుడు కుదరదు. సుధాకర్ని డాక్టర్ అని అనకుండా దళిత డాక్టర్ అని ఎందుకు అన్నాం? చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ అని అనకుండా దళితుడని ఎందుకు అన్నాం? మనం సైలెంట్గా ఉండకుండా మళ్ళీ హోమ్ మినిస్టర్ని మేకప్ మంత్రి అనటము, మళ్ళీ అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కదా అని చెప్పి అనటము, ఏంటి ఏం నేర్చుకుంటున్నారు అసలు మీరు? మేకప్ వేసుకొని వస్తారు, మేకప్ మంత్రి అన్నారు. ఇదే తప్పు అయితే ముందు మనం ఎక్కడి నుంచి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం గెలిచేస్తాము అనుకునేటువంటి ఫీలింగ్లో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీ పార్టీ మెజారిటీ నేతలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. చాలా స్ట్రైట్గా వెళ్తున్నారు. వాపు చూసి బలుపడుకుంటున్నారా వెంకటరెడ్డి గారు? మళ్ళీ సింగిల్గానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనేది వాస్తవం. మొన్న వచ్చిన 151 కంటే ఎక్కువ వస్తాయనేది కూడా వాస్తవం. ఏపీలో అసలు ఏం జరుగుతోంది? రాజకీయాలు ఎటుపోతున్నాయి? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఆక్వా రైతుల నుంచి అమరావతి రైతుల వరకు, మోసపోయామని చెప్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థుల నుంచి న్యాయం కోసం పోరాడుతున్నటువంటి సుగాలి ప్రీతి తల్లి వరకు, ఇంకా హాట్ టాపిక్గా చెప్పుకోవాలి అని చెప్పి అనుకుంటే లాకప్ డెత్ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యులందరి వరకు ఎందుకు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వద్దకు క్యూలు కడుతున్నారు? కూటమి ఫెయిల్ అయినందుక, లేకపోతే ప్రతిపక్షం సమర్థవంతంగా పనిచేస్తున్నందుక అనేటువంటిదే ఇప్పుడు ప్రశ్న. ఒకవేళ కూటమి కరెక్ట్గా పనిచేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వెతుక్కుంటూ పోతారు అనేటువంటిది వైసీపీ సంధిస్తున్నటువంటి ప్రశ్న అయితే, కూటమిని బద్నాం చేసేందుకు శవరాజకీయాలు చేస్తోంది వైసీపీ అంటోంది టీడీపీ, జనసేన. ఇందులో ఏది నిజం అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్టేట్ స్పోక్స్ పర్సన్ కారుమూరు వెంకటరెడ్డి ఆన్ టు ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే సాధన్న. అన్న, చాలా నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. వాటిలోకి వెళ్ళబోయే ముందు ఓపెన్గా మాట్లాడుకుందాం. గాదె సాయికృష్ణ కుటుంబ సభ్యుల్ని పరామర్శించింది, ఓదార్పునిచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అన్డౌటెడ్లీ ఆయన వెళ్ళిన తర్వాతే కాస్త స్పీడప్ అయింది, కదలికైంది. కట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి వీళ్ళు కలుసుకున్నటువంటి తర్వాత మాకు న్యాయం జరిగింది, న్యాయం జరిగిపోయింది అంటున్నారు కుటుంబ సభ్యులు. షాక్ తిన్నారా మీరు? అంటే ఒక్క విషయం ఎక్కడన్నా, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాడేటటువంటి ధైర్యం ఆ కుటుంబం చేయలేకపోవచ్చేమో. ఎందుకు? ఇప్పుడు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళొచ్చారు. వెళ్ళిన తర్వాత ఆయన చెప్పుంటాడు ఏమని, ఏదో నేను న్యాయం చేస్తాను, మీరు ఇక్కడ రోడ్లు ఎక్కద్దు, లేదు నేను ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో చర్యలు తీసుకుంటా, ఏదో కంటి చూడు చర్యలుగా చెప్పుంటారు. చెప్పినప్పుడు సహజంగా ఫ్యామిలీ బయటకు వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే చెప్తారు తప్ప వేరే విధంగా చెప్పలేరు కదా. ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేయాల్సింది ప్రభుత్వం. అలాంటిది ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కలిసిన తర్వాత మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో వేరే రకంగా ఉంటుందేమన్న ఆలోచనతో వాళ్ళు అలా చెప్పుండొచ్చు. బట్ మీరు చెప్పండి, నిజాయితీగా న్యాయం ఎప్పుడు జరిగింది ఆ కుటుంబానికి? దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు న్యాయం జరిగింది, న్యాయం చేస్తామన్నారు అని చెప్పి సీఎం మాట ఇచ్చారు అనేటువంటిది ఆ ఫ్యామిలీ చెప్తున్నటువంటి మాట. ఇందులో దక్కాల్సిన న్యాయం ఏంటి, జరిగిన న్యాయం ఏంటి? రెండోది, ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వచ్చారు. వెళ్ళినది ప్రతిదీ లైవ్, ప్రతి మినిట్ టు మినిట్ మీ దగ్గర ఉంది, మీ ఛానల్లో కూడా లైవ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబంతో ఏదైతే మాట్లాడిందో అది ఓపెన్గానే, ఓకే, అంట బయట ప్రెస్ మీద మాట్లాడింది ఉంది, లోపల వాళ్ళ కుటుంబాన్ని డైరెక్ట్గా వెళ్ళి కలిసినప్పుడు ఆ తల్లితో ఏం మాట్లాడారనేది కూడా లైవ్ ఉంది. మరి నేను చంద్రబాబు నాయుడు గారిది ఎక్కడా లేదు ఎందుకు? అసలు ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు? ఆ కుటుంబ సభ్యులు వచ్చి బయటకు వచ్చి చెప్పడం తప్ప లోపల ఏం జరిగిందనేది తెలియదు.
రెండో అంశం వచ్చేటప్పటికి క్లియర్గా ఇక్కడ ఇది ఒక సాయికృష్ణ కుటుంబానికో సంబంధించిన అంశం కాదు ఇది ఈరోజు. ఇది రేపొద్దున మీకు కావచ్చు, రేపొద్దున నాకు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు. ఇంకొకరు జరగదని గ్యారంటీ ఏంది? ఇప్పుడు మనం చూసాం ఇదే కృష్ణలంకలో నెల రోజుల క్రితం మే నెలలో ఏదైతే ఎంఆర్పిఎస్కి సంబంధించినటువంటి నాయకుడు సూసైడ్ చేసుకొని ఇదే సిఐ నన్ను చంపేస్తాడు, నేను తట్టుకోలేకపోతున్నాను అతను ప్రెజర్ అని చెప్పి అతను సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా. సో అది బయటకు వచ్చింది కదా ఇన్సిడెంట్. సో ఇట్లాంటి రాని ఎన్ని ఉన్నాయి. మొన్న తెనాలిలో మీకు చూస్తే ఒక ఇన్సిడెంట్ లేడీ అవును ఏదైతే ట్రైన్ కింద పడి, నిన్నేమో విజయనగరంలో ట్రైన్ కింద పడి చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మీకు చెప్తాను ఆ ఇన్సిడెంట్లు కూడా. ఎందుకంటే చూడండి, పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఆంధ్రజ్యోతిలో 25/5/2026 పేపర్ తెనాలి. ఇది చూస్తే అందరి వేలు పోలీసుల వైపే. 18/6/2026 విజయనగరం. ఓకే. సో ఏమో తల్లి కొడుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకుందామని ట్రైన్ కిందకి వెళ్ళి తల్లి ఒకటే కొడుకును మళ్ళీ పక్కకు దోసేసి ఒకటే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. పోలీసులు వేధింపులు, ఇలాంటి సంఘటనలు ఎన్ని ఉన్నాయి. అంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. అది మేము అడుగుతుంది. అప్పుడు మీరన్న న్యాయం ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు సాయి కృష్ణ అనే అతను బతికొస్తే న్యాయం జరిగింది, పాయింట్ నెంబర్ 1. ఓకే. ఒకవేళ బతికి లేడు అనుకుందాం, ఎందుకంటే అదే కుటుంబం చనిపోయారని చెబుతున్నారు కాబట్టి. సో ఎఫ్ఐఆర్ కూడా అలానే కట్టారు కాబట్టి. సో ఎవరు చంపారు, అసలు దేనికి చంపారు, ఒక మోటివ్తో ఏమన్నా చంపారా, లేదంటే ఏమన్నా పొరపాటున ఏమన్నా ఏదైతే తగలరాని చోట తగిలి చనిపోయారా? చనిపోతే మరి కుటుంబ సభ్యుల్ని పిలిచి వాళ్ళు చెప్పాల్సినటువంటి బాధ్యతను వదిలేసి కనీసం ఈరోజు శవం కూడా దొరకకుండా బూడిద కూడా ఎక్కడ ఏందో తెలియనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళింది ఎవరు? ఎంతమంది ఉన్నారు? ఒక సిఐ నాగరాజు ఒక్కడి వల్ల ఇది కాదు కదా, అక్కడ ఉన్నటువంటి కొంతమంది కానిస్టేబుల్ వీళ్ళందరూ అవుతుంది. రెండోది పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులకి తెలియకుండా ఇది జరుగుతుందా? ఎందుకు ఇతను కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికని తీసుకొని వచ్చారు. కోర్టు వారెంట్ అంటే మనం పట్టుకొని వచ్చినప్పుడు 24 గంటలు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా అన్ని రోజులు ఇప్పుడు నిన్న జడా శ్రవణ్ గారు చెప్తున్నారు మొత్తం హోటల్ రూమ్ నెంబర్ 302 ఇట్లా జరిగిందని. మరి అన్ని రోజులు చిత్రహింసలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? నిజంగా ఒక రౌడీ షీటర్ అయితే అన్ని రోజులు చిత్రహింసలు గురి చేసి చంపేసేటటువంటిది ఉండదు కదా. సో ఎంతమంది లేరు ఇప్పుడు రౌడీ షీటర్లు? సో మిగిలిన అందరూ అలానే చేశారా? సో దీని వెనకాల ఏదో మోటివ్ ఉంది, పెద్ద ఎత్తున డబ్బులు ట్రాన్సాక్షన్కి సంబంధించినటువంటి అంశం ఏదో ఉంది అనేది బయటకు వస్తుంది. ఇతను అదేంటి మన జగ్గైపేటలో నవీన్ అనేటటువంటి ఒకరిని ఏదో ఇతని చేత చంపించారని, ఇతని చేత చంపించారని, సో తర్వాత మళ్ళీ ఇతను చంపేశారని, ఇదేదో మొత్తం ఒక మిస్టరీగా ఉంది. కాబట్టి దీన్ని ఛేదించేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు చేయరు. దాన్ని ఎందుకు చేయరు అంటున్నాను, ఇప్పుడు ఎవరైతే ఒక ఎస్పీ స్థాయి అధికారిని వేశారు కదా ఎంక్వైరీకి, రాజమండ్రికి సంబంధించి నరసింహ కిషోర్ సంథింగ్, ఆయన వచ్చి నిన్న సిపిని కలిశాడు. ఇప్పుడు సిపి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆల్రెడీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సిపిని వచ్చి కలిసి విచారణ నిష్పక్షపాతంగా జరిగిద్దని అంటే ఎలా జరిగింది చెప్పండి మీరు? ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు నెల అవుతున్నట్టు, అంతే 40 రోజుల క్రితం మనం తీసుకెళ్లారు. ఇతను 4 రోజుల క్రితం చనిపోయాడు అనుకుందాం. ఈమె ప్రెస్ మీట్ పెట్టింది ఎప్పుడు? వాళ్ళ కూతురు వాళ్ళ తల్లి గారు విజయలక్ష్మి గారు 4వ తారీఖు జూన్ 4న హెబియస్ కార్పస్ రిట్ వేసి లాయర్లతో కలిసి ప్రెస్ ముందు మాట్లాడారు. ముఖ్యమంత్రి గారు దీని మీద ఎప్పుడు సస్పెండ్ చేస్తున్నామని నిర్ణయం తీసుకున్నాడు సిఐని? 17వ తారీఖు. మరి 4వ తారీఖు ఎక్కి 17వ తారీఖుకి దాదాపుగా 13 రోజులు, అంటే 2 వారాలు దాదాపుగా ఏదైతే టైం ఉంటే ఈ లోపు కనీసం సిఐ వచ్చి నోరు మీద నోరు బయట పెట్టలా, సిఐని ఈ లోపు ఇక్కడి నుంచి విఆర్కి పంపించలా. ఎప్పుడో తర్వాత 17వ తారీఖు అంటే ముందు 1 రోజు ముందో 2 రోజుల ముందో విఆర్కి పంపించామని చెప్పి మళ్ళీ దాని తర్వాత సస్పెండ్ అని చూపించారు. అంటే ఈ మధ్యలో 2 వారాలు ఎందుకు ప్రభుత్వం దీని మీద రియాక్ట్ కాల? డీజీపీ ఎందుకు మాట్లాడలా? సిపి ఎందుకు మాట్లాడలా? అంటే నిజంగా ఒక సిఐ మీద ఆరోపణలు వచ్చి నా కొడుకుని చంపేశారు, సో బూడిదన్నా ఇవ్వండి అని చెప్పి ఒక తల్లి వేడుకుంటూ హైకోర్టుకి వెళ్ళిన 13 రోజుల తర్వాత కదా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఏదైతే ఇష్యూని తెర మీదకి తీసుకొచ్చినాక కదా వీళ్ళు రియాక్ట్ అయ్యింది. మరి ఈలోపు ఎందుకు గాల? నిజంగా ఒక సిఐ తప్పు ఒక్కడిదే ఉండుంటే సిపి మాట్లాడాలి కదా, అమ్మ మీరు ఆరోపణలు చేశారు, దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఇది ఒకరి నేరమే కాదు, ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటిది మీ స్ట్రైట్ పాయింట్. 100% ఇది ప్రభుత్వం చేసినటువంటి హత్య, చేయించినటువంటి హత్య. వాళ్ళు చేయించకపోతే మీరు 13 రోజుల మధ్యలో ఎందుకు యాక్షన్ తీసుకోకుండా సిఐని వదిలేశారు? కనీసం మీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ కూడా ఎందుకు వేయలేదు? ఓ తల్లి నా కొడుకుని చంపేశారు, బతుకుంటే శవం అండి, చనిపోతే కనీసం ఎక్కడ పూడ్చిపెట్టారో చెప్పండి అని ఒక తల్లి హైకోర్టుకు వెళ్తే ఏది ఆమె వెళ్ళిన 13 రోజుల తర్వాత ఎందుకు సీఎం రియాక్ట్ అయ్యాడు?
డీజీపీ అప్పుడు కూడా రియాక్ట్ కాలే, ఇంకా ఆ సీఎంతో కలిసిన మీటింగ్లో తీసుకున్నారు నిర్ణయం. మరి ఎందుకు మాట్లాడలా? మధ్యలో ఒక వ్యక్తిని పంపించి సెటిల్మెంట్కి, ఏదైతే జనసేనకు సంబంధించిన అమ్మిశెట్టి వాసుని పంపించి, ముందేమో 10 లక్షలు 20 లక్షలు అన్నారంట, తర్వాత ఒక 50 లక్షలు వాళ్ళు ఇస్తానంటున్నారు సిఐ, నేనైతే ₹1 కోటి దాకా మాట్లాడతాను, మీరు కాంప్రమైజ్ అవ్వండి. సాయి కృష్ణ చనిపోయాడు కాబట్టి, చంపేశాడు కాబట్టే ఈ జనసేన నేత అమ్మిశెట్టి వాసు ద్వారా బేరసారాలా? ఎస్, మరి అంతే కదా ఆబ్వియస్లీ. లేకపోతే ₹1 కోటి ఎందుకు ఇస్తాను? ఒక సీఐ తప్పు చేయలేదు అనుకుంటే ₹1 కోటి ఎందుకు ఆఫర్ చేస్తాడండి? రెండు, ఒక సీఐ ₹1 కోటి ఆఫర్ చేస్తాను అన్నాడంటే సీఐకి వచ్చే ఆదాయం ఎంత? మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మరి ఇప్పుడు ఈ ₹1 కోటి వాళ్ళ ఫ్యామిలీకే ఆఫర్ చేశాడు సీఐ అంటే మరి ఎంత, దీని వెనకాల ఎన్ని కోట్లకు సంబంధించినటువంటి అంశం ఉండుంటుంది? లేకపోతే ఒక సీఐ ₹1 కోటి ఇవ్వగలడా? ఎలా ఇస్తాడు ₹1 కోటి వాళ్ళకి ఆఫర్ చేశాడంటే? సో ఇదంతా ఒక పెద్ద మిస్టరీగా ఉంది. దీన్ని ఛేదించాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసుల ద్వారా ఎలా అయ్యిద్ది? రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసు మీద ఆరోపణలు వచ్చింది, ఇదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీసులే దీన్ని ఎంక్వైరీ చేస్తామంటే ఎలా న్యాయం జరిగింది మీకు? నేను నా తల్లిగారికి వాళ్ళ కుటుంబం వెళ్ళి కలిసింది, న్యాయం చేస్తా అన్నాడు అంటే ఏం న్యాయం? డబ్బులు ఇచ్చేస్తే న్యాయం అయిపోద్దా? లేదంటే బూడిద చూపిస్తే న్యాయం వచ్చేసిద్దా? రేపొద్దున ఇంకొకరికి కూడా అదేవిధంగా లాకప్ డెత్తులు చేసేసి డబ్బులు ఇచ్చేస్తామని అంటే? సో ఈరోజు రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనడానికి ఈ సంఘటనల ఉదాహరణలు. పోలీసులను అడ్డం పెట్టుకొని, సార్ మళ్ళీ నేను మన ఛానల్ సాక్షిగా చెప్తున్నా, అందరి పోలీసులను అంటలా, పోలీసులో నిజాయితీ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా రెడ్ బుక్ అమలు చేయమని ప్రెజర్ చేస్తున్నా చేయనటువంటి పోలీసులు కూడా ఉన్నారు. సో పోలీసులు, నేను కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినాను, మీకు తెలుసు. కానీ నన్ను ఎక్కడ కూడా ఆ రోజు పోలీసులు ఇబ్బంది పెట్టాల. ఒకవేళ భవిష్యత్తులో ఇబ్బంది పెడితే ఇబ్బంది పెట్టారని చెప్తా. ఆ రోజు నన్ను ఎట్లు పోలీసులు చిన్న ఒక్క మాట కూడా దురుసుగా కూడా నా మీద ప్రవర్తించాల. కానీ కొంతమంది ఉన్నారు ఇలా, ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేదంటే జనసేన నాయకులు వీళ్ళు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ గంజా వ్యాపారం డైరెక్ట్గా పోలీసుల సమక్షంలోనే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంతమంది మీకు క్లియర్గా చెప్పారు, వాటాలు పంచుకుంటున్నారు వీళ్ళని చెప్పి. మరి ఇది ఏ గంజాయికి సంబంధించిన అంశమా? ఏదైనా పెద్ద గంజాయి మాలకు సంబంధించిన డబ్బుల వ్యవహారమా? ఎక్కడ తేడా వచ్చింది ఏంటి? ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి? నేను హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో, లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారితోనో, లేదంటే సిబిఐ ఎంక్వైరీయో వేస్తే అప్పుడు క్లియర్గా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మర్డర్ వెనకాల శవం కూడా కనిపించకుండా చేయటానికి గల కారణాలు ఏంటి అనేది మనకు బయటకు వస్తుంది. మీరు కానీ మీ పార్టీ కానీ సిబిఐ ఎంక్వైరీని అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో సహా సిట్టింగ్ జడ్జితో విచారణ చెప్పి అంటున్నారు. కానీ బాధిత కుటుంబ సభ్యుల వర్షన్ చూస్తే మొన్న ఒకలాగుంది, ఇప్పుడు ఒకలాగా ఉంది. దీంట్లో నిజాలు బయటకు వస్తాయి అన్న నమ్మకం మీకు ఉందా? 100% లేదు. ఎందుకు స్టేట్ గవర్నమెంట్తో ఎంక్వైరీ జరిగితే నిజాలు బయటకు రావు. సిబిఐతో జరిగిన లేకపోతే సిట్టింగ్ జడ్జితో జరిగిన బాధిత కుటుంబ సభ్యుల వర్షన్ కాస్త చల్లబడిపోయినట్లు కనిపిస్తున్నటువంటి ఈ తరుణంలో నిజాలు బయటకు వస్తాయన్న నమ్మకం మీకుందా? నేను ఇందాకే చెప్పాను, అది సాయి కృష్ణ గారి కుటుంబానికో సంబంధించిన అంశం కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పౌరుడికి జరిగినటువంటి ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పౌరుడిలో రేపు మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు. సో వాళ్ళు మా తల్లిదండ్రులు వదిలేస్తారా, లేదా వాళ్ళ తల్లిదండ్రులు చల్లబడ్డారులే, లేదంటే ముఖ్యమంత్రి గారు బెదిరించో, లేదంటే బుజ్జగించో, లేదంటే ఇంకేదన్నా చేస్తే ఆగిపోయారని అనుకుంటే రేపొద్దున మన పరిస్థితి ఏంటి? అందుకనే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం కూడా వేయబోతా ఉన్నారు దీనికి సంబంధించి. సో ఖచ్చితంగా దీంట్లో ఇది పబ్లిక్కి సంబంధించిన అంశం, పబ్లిక్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి జరిగినటువంటి అంశం. సో ప్రభుత్వం అంటే పోలీసులు అంటే ప్రభుత్వం జరిగింది. ఈరోజు ప్రభుత్వం హత్య చేసింది, దానికి ఒక సీఏని అడ్డం పెట్టుకొని చేయించారు. సో ఇదే మేము అంటున్నాం. సో దానికి నిజాలు తెలియాలంటే ఖచ్చితంగా రావాలి కదా. వాళ్ళు ఏదో రౌడీ షీటర్ అదేంటి అయితే ఏంది? రౌడీ షీటర్ అయితే డైరెక్ట్గా మనం చంపేసే అధికారం ఉందా? మరి చింతమనేని ప్రభాకర్ పెద్ద రౌడీ షీటర్ కదా వీళ్ళందరికంటే. మరి ఆయనేమో అసెంబ్లీలో ఉన్నాడు, సరే వీళ్ళు గంజాయి బ్యాచ్ అన్నారు. మరి డ్రగ్స్ తీసుకునే ఎంపీ పార్లమెంట్లో ఉన్నాడు. ఏమిస్తున్నాం మనం సమాజానికి మెసేజ్? చింతమనేని ప్రభాకర్ రౌడీ ఏమో అసెంబ్లీలో ఉంటాడు, ఏదైతే సాయి కృష్ణ అనేటటువంటి రౌడీ, మీరు చెప్పిన రౌడీ షీటర్ అన్న సాయి కృష్ణేమో చంపేసి ఏమో కూడా కనపడుకొని చేస్తారు. ఇదే డ్రగ్స్ తీసుకుని ఎంపీ ఏమో డైరెక్ట్గా పార్లమెంట్లో ఉంటాడు, టీడీపీలోనే ఉంటాడు. మరి ఇదే గంజాయి బ్యాచ్ అని మీరు ఏదైతే అన్నారో అతన్నేమో చంపేసి ఇది చేసామంటారు. ఇది ఎక్కడ న్యాయం? మీకు ఒక న్యాయం, నాకో న్యాయం ఉండదు. భారత ప్రధాని గారికో భారత రాష్ట్రపతి గారికో ఏ రూల్స్ వర్తిస్తాయో, సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారికి ఏ రూల్స్ వర్తిస్తాయో మీకు నాకు అదే రూల్స్ వర్తిస్తాయి. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ఒక రూలు, రాష్ట్రపతి గారికి ఒక రూలు. రాష్ట్రపతి గారికి అయితే సెక్షన్లు తగ్గించి పెట్టడాలో, మర్డర్ చేస్తే ఎవరి మీదైనా ఒకటే కేసు ఉంటుంది. సో డ్రగ్స్ తీసుకుంటే ఎవరి మీదైనా ఒకటే కేసు ఉండాలి, గంజాయి తీసుకుంటే ఎవరి మీదైనా ఒకటే కేసు ఉండాలి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది? తన వాళ్ళేమో ఒక న్యాయం, పరాయి వాళ్ళకి ఒక న్యాయం. మీరు అన్నారు ఇందాక
ఏదైతే ఒక మంచి పాయింట్, జగన్ గారి దగ్గరికి అందరూ ఏదో వస్తున్నారు రైతులకు సంబంధించి. ఎస్, జగన్ గారి దగ్గరికి వస్తే భరోసా జరుగుతుందనే వస్తున్నారు. ఈరోజు మీరు చూడండి, మిర్చి యార్డు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం లేఖ రాసింది. ఏదైతే పొగాకు బోర్డు దగ్గరికి వెళ్ళి జగన్ గారు దర్శి అక్కడికి వెళ్ళినాక ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది. బంగారుపాళ్యం మామిడి రైతుల దగ్గరికి జగన్ గారు వెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం రియాక్ట్ అయింది. ఇప్పుడు చూస్తే ఆక్వా రైతులు వచ్చి మనం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత ఇప్పుడు 4 రూపాయల ఫీడ్కి ధర తగ్గించింది ఈ ప్రభుత్వం. కానీ తగ్గించాల్సింది ఎంత, 10 రూపాయలు పెంచారు. వనమా ఫీడ్ మీద 10 రూపాయలు, టైగర్ ఫ్రాన్ ఫీడ్ మీద 12 రూపాయలు ఏదైతే కేజీకి పెంచారు, అంటే టన్నుకి 10,000 పెరిగింది వనమా ఫీడ్. అదేవిధంగా టైగర్ ఫ్రాన్ ఫీడ్ 12,000 పెరిగింది. 4 రూపాయలు తగ్గించా అంటే 4,000 తగ్గించాం అంటున్నారు. మొత్తం తగ్గించాలి. సో దీనికి ఎక్కడ మొత్తం తగ్గిస్తే రైతులకు ఈరోజు ఉపశమనం కలుగుతుంది. సరే, కొద్ది గొప్ప 4 రూపాయలను తగ్గించారంటే జగన్ గారి దగ్గరికి వెళ్ళి రైతులు కలిసిన తర్వాత జగన్ గారు నేను జూలై 1కి వస్తాను మీ దగ్గరికి, ఈ లోపు తగ్గించబోతే ప్రభుత్వం మనం పోరాటం చేద్దామని అంటే అప్పుడు కొంత దిగి వచ్చింది. అలానే మీరు చూస్తే తెలుగుదేశం కుటుంబం, ఎన్ఆర్ఐ కుటుంబం, చిలకలూరుపేట మురళి గారు వాళ్ళ కుటుంబం వాళ్ళ మిస్సెస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా పార్టీ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో జనసేనకు సంబంధించిన కుటుంబం దగ్గర నేరుగా జగన్ గారే వెళ్ళి నిన్న ఇది సాయి కృష్ణ గారి కుటుంబం. అంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అది రైతుల, మహిళల, స్టూడెంట్సా, తెలుగుదేశం పార్టీయా, లేదంటే జనసేన పార్టీయా, ఇంకో పార్టీ అయితే సంబంధం లేదు, జగన్ గారి దగ్గరికి ఈరోజు వస్తున్నారంటే ప్రభుత్వంలో న్యాయం జరగట్లేదు కాబట్టి జగన్ గారి దగ్గరికి వస్తున్నారు. ఈ ఇష్యూస్ గురించి కాస్త ఇండెప్త్గా డిస్కస్ చేద్దాం వెంకటరెడ్డి గారు. నిజమే, సాయి కృష్ణ ఇష్యూని వైఎస్ఆర్సీపీ టేకప్ చేసిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు టేకప్ చేసిన తర్వాత ప్రభుత్వంలో చాలా కదలిక వచ్చిన మాట వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటాను. కానీ సాయి కృష్ణ కేసు టేకప్ చేయటంలో, సాయి కృష్ణ ఇష్యూని మీరు రేజ్ చేయటంలో వైఎస్ఆర్సీపీ కొన్ని తప్పులైతే చేసింది. ఒకటి, అసలు లేని కులకోణం తీసుకొని రావటం. సాక్షి దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా, వైఎస్ఆర్సీపీ ప్రెస్ మీట్లో ఎక్కడా కూడా కాపు యువకుడి హత్య అని చెప్పి అంటున్నారు. ఎందుకు ఈ కులాన్ని ఎందుకు పులుముకుంటున్నారు మీరు? కులకం పట్ల ఎందుకు రాజేస్తున్నారు మీరు? ఇప్పుడు ఆ క్వశ్చన్ మీరైతే అడగట్లేదు కదా, అవతల తెలుగుదేశం వాళ్ళు ఆరోపణ చేస్తున్నారని అడుగుతున్నారు కదా. ఆరోపణ చేస్తున్నారని చెప్పి అడగడం మాత్రమే కాకుండా నాకు కూడా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రశ్నే. ఎస్, మనం చేస్తే సంసారం, అవతలాలు చేస్తే డాష్ డాష్ అంటే ఎప్పుడు కుదరదు. అది ఎలా? ముందు ఈ నీతులు చెప్పేటప్పుడు ఎవరైతే తెలుగుదేశము, జనసేన వాళ్ళు ఈ నీతులు చెప్పేటప్పుడు వాళ్ళు పాటించి మమ్మల్ని అనాలి. ఓకే, ఇప్పుడు సుగాలి ప్రీతిని గిరిజన బిడ్డ అని ఎందుకు అన్నాం? అమర్నాథ్ గౌడ్ని గౌడ సామాజిక వర్గం బీసీ కులస్తుడని ఎందుకు అన్నాం? సుధాకర్ని డాక్టర్ అని అనకుండా దళిత డాక్టర్ అని ఎందుకు అన్నాం? చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డ్రైవర్ అని అనకుండా దళితుడని ఎందుకు అన్నాం మనం? మరి ఇవన్నీ తీసుకొని వచ్చింది ఎవరు? వాళ్ళే కదా. మరి వాళ్ళకి ఇప్పుడు ఈరోజు మేము కాపు యువకుడు అని అంటే కాపు యువకుడు కాబట్టి కాపు యువకుడు అన్నాం. మీరు మరి అతను దళిత డాక్టర్ కాబట్టి దళిత డాక్టర్ అని అన్నారు కదా. దళిత డాక్టర్ సుధాకర్ అని అనకుండా డాక్టర్ సుధాకర్ అని మీరు చెప్పాల్సింది. ఆ రోజు అమర్నాథ్ గౌడుని అమర్నాథ్ అనే వ్యక్తి చనిపోయాడని చెప్పాల్సింది. అదేవిధంగా సుగాలి ప్రీతినే చెప్పాల్సింది, గిరిజన బిడ్డని తీసుకురాకూడదు. మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం అన్నప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యంగానే చూడాలి కదా. అక్కడ దళిత యాంగిల్ ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు చేస్తేనేమో సంసారం, ఏం చేసినా సంసారం. ఈరోజు నొప్పి వచ్చింది కదా వాళ్ళకి, మేము ఈ మాట్లాడేటప్పటికి ఇప్పుడు మా మీద కులం యాంగిల్ తీసుకొని వస్తున్నారా అన్నాడు. మరి ముఖ్యమంత్రి కులం యాంగిల్ తీసుకొచ్చాడు నిన్న. ఏమని? చనిపోయింది కాపు సామాజిక వర్గ వ్యక్తే, ఏదైతే చంపేసిన సిఐ కాపు సామాజిక వర్గ వ్యక్తి అని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. మరి అట్లా పోలీస్ అధికారి కులం మీరు ఎందుకు తీశారు? మరి అధికారులకు తీయకూడదు, చనిపోయిన వ్యక్తికి తీయొచ్చు, ప్రజలకు తీయొచ్చాం మనం. అక్కడ అధికారికి అక్కడ కులం ఉండదు కదా. కాప కమ్మ అనేది మనం ఎందుకు తీసాం అక్కడ? సేమ్ ముఖ్యమంత్రి మాట్లాడాడు అది. మరి వాళ్ళు ఎట్లా దీన్ని సమర్థించుకుంటారు? ఖచ్చితంగా కాపు యువకుడు కాబట్టి కాపు యువకుడే అంటాం. జనసేనలో తిరిగారు కాబట్టి జనసేన అని అంటున్నాం. ఆ అబ్బాయి వాళ్ళ మేనమామ ఎవరైతే ఉన్నారో నాగేశ్వరరావు గారు, ఆయన నన్ను కూడా తిడతా వీడియోలు పెట్టాను మొన్న మా టీవీ లైవ్లో చెప్తున్నాడు. సాక్షి టీవీ లైవ్కి వచ్చినాడు, మిమ్మల్ని తిడతా కూడా నేను వెంకటరెడ్డి గారు వీడియోలు చేస్తే సారీ అండి అని. సో అంటే మరి వాళ్ళు కాపులనే కదా పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళింది. క్లియర్గా వాళ్ళే చెబుతున్నారు కదా, అంతమంది మా పార్టీలో ఉండేవాడంట. సాయి కృష్ణ భుజం మీద తుపాకీ పెట్టి పవన్ కళ్యాణ్ని, జనసేనను, ఈ ఇద్దరికీ సపోర్ట్ చేసినటువంటి కాపు సామాజిక వర్గంలో చీలిక తీసుకొని రావాలనే ఈ క్యాస్ట్ కార్డు వైఎస్ఆర్సీపీ బయటకు తీసుకొచ్చింది అనేటువంటి ప్రధాన ఆరోపణ. సరే, ఇప్పుడు నేను ఒక మాట నేను చెప్తా. ఇప్పుడు సాయి కృష్ణ అంతకుముందు కొట్టే సాయి అనే అతను దిష్టి బొమ్మ దగ్ధం చేస్తున్నప్పుడు అక్కడ సీఐగా ఉన్నటువంటి శ్రీకాళహస్తి సీఐగా ఉన్న అంజు యాదవ్ ఆ దిష్టి బొమ్మ తగలబెడుతున్నప్పుడు గబక్కన అతనికి ఏమైనా అంటుకుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఒక లాగి చంప మీద ఒకటి కొట్టారు. ఓకే, ఆ రోజు వందలాది మంది వేసుకుని పవన్ కళ్యాణ్ వెళ్ళాడు కదా.
అదే జనసేన జగన్ ఎస్పీకి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వందలాది మంది వేసుకుని ఏదైతే అక్కడి నుంచి మన రేణిగుంట విమానాశ్రయం నుంచి పోయాడు కదా తిరుపతికి. సో మరి ఆ రోజు అదే నీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్త కదా కొట్టేశాయి. ఈ రోజు ఇదే సాయికృష్ణ కూడా నీ జనసేనకు సంబంధించిన ఫ్యామిలీయే కదా. మరి ఈరోజు ఎందుకు రాలేదు మీరు? మరి క్వశ్చన్ చేసే రైట్ మాకే ఉంది. ఎందుకంటే భుజం మీద పెట్టి కాల్సిన అవసరంలా ఈరోజు వాళ్ళ సామాజిక వర్గం అడుగుతూ ఉంది, మీకు కులం అనే భావన లేదు, మతం అనే భావన లేదు అని అన్నీ కనీసం అదే అండి రాష్ట్రం అనే భావన దేశం అనే భావన మీకు ఎటు లేదు, కులం అనే భావన అన్న తెచ్చుకోండి నాకు ఓట్లేయండి అని చెప్పి ఇదే పవన్ కళ్యాణ్ అన్నాడు కదా. అన్నప్పుడు మరి అదే నీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని తెలుగుదేశం వాళ్ళు కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారండి. సారీ టు సే అంత దారుణంగా కొడుతున్నారంటే నేను ఆ పదం వాడా. అంత దారుణంగా కొడుతుంటే ఎక్కడన్నా మీరు రియాక్ట్ అయ్యారా? కందుకూరులో ఇష్యూ వచ్చిందా, మీరు ఎక్కడన్నా రియాక్ట్ అయ్యారా? దాని తర్వాత మీకు మచిలీపట్నంలో మీ వాళ్ళని కొట్టారా? అంతేందుకు శ్రీకాళహస్తిలో మీ మహిళా నేత నీ ప్రైవేట్ వీడియోలు తీశాడు మీ ఎమ్మెల్యే ఆమె వీడియో పెడితే అసలు అది నిజమా కాదా దాని మీద మరి ఏమన్నా ఎంక్వైరీ చేయించా ఏమన్నా చేశారా? ఇప్పుడు కూడా మీ సామాజిక వర్గమే మీ జనసేన ట్యాగ్ వేసుకొని వచ్చి మాట్లాడాడు కదా వాళ్ళ మేనమామన్న. ఇప్పుడు రాయుడు కేసులో కోటా వినుత కేసులో పవన్ కళ్యాణ్ రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట నేను కూడా ఒప్పుకుంటాను, నిజమే అది ముమ్మాటికి. ఇది ఎవడి మనోభావాలు గాయపరిచినా అది నిజమే. కానీ ఈ కేసులో సాయికృష్ణ కేసులో రెస్పాండ్ అయ్యారు కదా, సీఎంతో భేటీ అయితేనే కదా డీజీపీని పిలిపించి ఆయన మందలించో లేకపోతే ఇంకేదో మాట్లాడింది. ఎందుకు పవన్ కళ్యాణ్ రియాక్ట్ కాలేదు ఇక్కడ? ఎప్పుడు రియాక్ట్ అయ్యారు? అండ్ అఫ్ కోర్స్ మీరు టేకప్ చేసిన తర్వాత రియాక్ట్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ దాన్ని టేకప్ చేసి ఈ ఇష్యూ అంతా నేషనల్ మీడియాకి ఎక్కిన తర్వాత అప్పుడు తూతూ మంత్రంగా ఏదైతే ఒక సీఎం సస్పెండ్ చేశామని చెప్పారు ఆ రోజు కూడా. అంత తప్ప ఏం రియాక్ట్ అయ్యారు? సీఎం సస్పెండ్ చేస్తే అయిపోయిందా? ఇప్పుడు ఎంక్వైరీ ఇప్పుడు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరగాలంటే ఈ పోలీసుల వల్ల కాదంటున్నాను. ఎందుకు కాదంటున్నాను? ఈ పోలీసుల మీద ఆరోపణ వచ్చినప్పుడు ఇదే పోలీసులు దాన్ని విచారణ చేస్తే ఎట్లా అవుతుంది? బయట నుంచి కదా జరగాల్సింది. ఓకే, సో అది మేము క్లియర్గా అడుగుతుంది. రెండోది ఈ ఇష్యూ బయటకు వచ్చిన 15 రోజుల తర్వాత మీరు స్పందించారంటున్నారు. ఎంతకంటే దౌర్భాగ్యం ఉంది? ఇంత ఆలస్యం ఎందుకు మీ ప్రశ్న? ఇంత ఆలస్యం అయితే ఈ లోపు ఆధారాలన్నీ మార్చేస్తారు. ఏదైతే ఇవన్నీ మార్చేయడానికి ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇంకేదన్నా చిన్న చిన్న ఆధారాలన్నా చెరిపేసి ఉంటారు కదా. మరి అదే ఆమె చెప్పినాక ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు మరి రియాక్ట్ అయ్యి లేదంటే హోంమంత్రి లేదంటే డీజీపీఓ ఎస్ అతను ముందుకు వీఆర్కి పంపిస్తున్నాం, పలానా వాళ్ళతో ఎంక్వైరీ చేపిస్తున్నాం, మాకు ఈ ఎంక్వైరీ రిపోర్ట్ 3-4 రోజుల్లో రావాలి, నిజంగా అతను మిస్ అయ్యాడా లేదంటే బతికే ఉన్నాడా మాకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు కూడా మీరు దర్యాప్తు జరిగి మూడో రోజు వాళ్ళు వేసామని చెప్తాం. ఇవాళ 3వ రోజు మనం వీడియో మనం చేసేటప్పటికి 3 రోజులు అయింది. ఏంది 3 రోజుల్లో ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? 1% అన్నా? ఎన్ని రోజులు పడుతుంది సార్ ఎంక్వైరీ చేయడానికి? సీఏని పిలిచి జరిగిందా లేదా అసలు ఏం చేసావు చెప్పు అనే సింపుల్గా మాట్లాడటానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇప్పుడు సీఏని ఎంక్వైరీ చేశారా? మన ఇంటర్వ్యూ జరిగే టైంకి 3 రోజులు అండి ఎంక్వైరీ చేసి. సీఏని ఇప్పుడు వరకు విచారణ చేయలా. కనీసం ఆ స్టేషన్లో వాళ్ళందరినీ పిలిపించి ఎవరున్నారు ఆ రోజు కానిస్టేబుల్ ఎవరున్నారు డ్యూటీలో, అసలు దేంటో తీసుకొని వచ్చారు? సీసీ ఫుటేజ్ ఉంటుంది, ఎంతసేపు పట్టింది? లేదా పోలీస్ స్టేషన్ బయట సీసీ ఫుటేజ్? అతను బయటకు అటు ఇటు తిప్పితే దారిలో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ క్లియర్గా మణిపాల్ హాస్పిటల్ పలానా డేట్లో తీసుకెళ్లారంటున్నారు. మణిపాల్ హాస్పిటల్ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారంటే బయట సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. హోటల్ చెప్తున్నారు, హోటల్లో సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా. ఆ రూమ్ నెంబర్ 302లో ఎవరెవరు తీసుకొని వెళ్ళారు, ఎన్ని రోజులు పెట్టారు, సీసీ ఫుటేజ్ ఎంతసేపు తీస్తారు సార్? ఇది విత్ ఇన్ అవర్స్లో అయిపోయే పని. అవర్స్లో, డేస్లో కాదు. మనం కూర్చుంటే గంటలో అయిపోద్ది కదా. ఆ రోజు డేట్ తీసి సీసీ ఫుటేజ్లో ఉందా లేదా ఎంతసేపు చెక్ చేస్తారు? దానికి ఒక టీం ఉంటుంది కదా, తీసివ్వటమే కదా. మరి ఎందుకు చేస్తున్నారు? నేను అనేది క్లియర్గా అతని హత్య, ఇది నో డౌట్ అది వాంటెడ్గా చేసిన హత్యే. ఓకే, అదేదో పొరపాటును తగిలి ఇంకోటో కాదు. పొరపాటును తగిలి సార్ కిడ్నీలు పాడైనాయి అనే, కిడ్నీలు పాడేంతగా కొట్టి ఏముంది వాళ్ళ మధ్య పర్సనల్గా అంత కొట్టడానికి? ఇప్పుడు సీఏలు దెబ్బలేసినాయి ఆయన చాలా సంఘటనలు మనం కూడా చూసాం. మరీ ఇట్లా చంపేసి శవాలు కూడా దొరకకుండా చేసినటువంటి ఇష్యూని మనం ఎక్కడన్నా చూసామా? ఇది మేము అంటుంది క్లియర్గా దీని మీద ఎంక్వైరీ ఇక్కడ దీంతో కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు సాటిస్ఫై అవ్వచ్చేమో, ఇటు నా కొడుకు ఇంకా రాడు కదా, ఈ ప్రభుత్వంతో పోరాడి ఉపయోగమే ఉందలే, సో ప్రభుత్వం నుంచి ఏదన్నా వచ్చినటువంటి ఆర్థిక సాయమో జాబో ఇంకోటి తీసేసుకుంటే అయిపోద్ది కదా, ఎటు రాడు కదా కొడుకు అని వాళ్ళు అనుకోని ఉండొచ్చు. కానీ ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ఒక యువకుడుని ఈరోజు అలా జరిగిందంటే రేపొద్దున ఇంకొకరికి జరగదని గ్యారంటీ ఏందనే దానికి సంబంధించిన అంశం. ఇలాంటివి చాలా జరిగినాయి. లాకప్ డెత్లు ఈ ప్రభుత్వం వచ్చినాక మనకు తెలియకుండా పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్యలు అనేది ప్రతి జిల్లాలో
ఈ కూటమి ప్రభుత్వం వచ్చినా జరుగుతానే ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం దొరకాలంటే ఏంటి? వాళ్ళకి శిక్ష పడాలి. శిక్ష పడాలంటే ఖచ్చితమైనటువంటి ఎంక్వైరీ జరగాలి. మనం మదురైలో చూసాం 9 మందికి తూత్తుకుడి మదురై న్యాయస్థానం కోర్టు ఇచ్చింది. సో వాళ్ళకి 9 మందికి ఏదైతే ఉరిశిక్ష యావజ్జీవ శిక్ష శిక్ష పడింది, అదే ఉరిశిక్ష వేశారు. మరి అలాంటిది కూడా ఇక్కడ త్వరితగతిన ఒక 6 నెలల్లోనో, ఇప్పుడు అది 5 సంవత్సరాలు పట్టింది ఇది తీర్పు రావడానికి. ఇప్పుడు కూడా ఇది 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెడితే ఎవరికి గుర్తుంటుంది? ఎప్పుడు న్యాయం జరిగిద్ది ఇంకా? సో అందుకని త్వరితగతిన జరగాలి అంటే మంచి ఎంక్వైరీ జరగాలి. ఈ ప్రభుత్వంలో జరగదు అనేది మేము అంటాం. రైట్. 29 వరకు కోర్టు ఆధారాలు సమర్పించాల్సి ఉంది. 29 ద బిగ్ డే కాబట్టి అంతవరకు వెయిట్ చేద్దాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. నాకు 2 పాయింట్స్ ఉన్నాయి వెంకటరెడ్డి గారు, మీరు నాకు నిజాయితీగా చెప్పాలి. ఇప్పుడు రాజకీయం అంటేనే తప్పులు చేయటం, చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా ఉండటం, ఆల్రెడీ చేసేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవటం, ఇదే రాజకీయం నాకు తెలిసి. కానీ చేసిన తప్పులు వైసీపీ గుర్తించడం లేదు, చేసినటువంటి తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవట్లేదు అనేటువంటివి నేను 2 ఈ మధ్యకాలంలో ప్రధానంగా గుర్తించాను. నాకు దీనికి ఆన్సర్స్ కావాలి. ఫస్ట్ వన్, మహిళల గురించి, మహిళా నేతల గురించి టంగ్ స్లిప్ అయి మాట్లాడితే ప్రజలతో చులకనయ్యారు, ప్రజలకు దూరం అయ్యారు అనేటువంటిది నా ప్రధానమైనటువంటి ఆరోపణ. నారా భువనేశ్వరి గారి విషయంలో మాట్లాడినా, నెల్లూరు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇష్యూలో మాట్లాడినా, ఇంకేదో మాట్లాడినా కూడా సైలెంట్గా ఉండకుండా మళ్ళీ హోమ్ మినిస్టర్ని మేకప్ మంత్రి అనటము, మళ్ళీ అదే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మీరు సోమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కదా అని చెప్పి అనటము, ఏంటి ఏం నేర్చుకుంటున్నారు అసలు? మీరు ఇంకా దిగజారిపోతున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఐఎమ్ ఆస్కింగ్ యూ వెరీ సీరియస్లీ దిస్ క్వశ్చన్. సార్, మీరు సీరియస్గా అడిగారు, నేను కూడా దాన్ని సీరియస్గా అని చెప్తా. మీరు అన్నట్టు ఒకళ్ళో ఇద్దరో రాజకీయాలకు సంబంధించినటువంటి దాంట్లో ఉన్నటువంటి మహిళల మీద ఆరోపణ చేస్తేనో, లేదంటే ఉన్న వాస్తవాలను మాట్లాడితేనో ఎంటైర్ మహిళా లోకం మీదే మాట్లాడారని చెప్పడం అనేది ఇది పెద్ద తప్పు అంట. ఫస్ట్ పాయింట్, మేమన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళల మీద కాదు, ఎవరైతే నోటికి ఏదొస్తే అది వాగేటటువంటి కొంతమంది మీద మాట్లాడాం. దాంట్లో మీరు అన్నట్టుగా హోంమంత్రి ప్లేస్లో ఉన్నటువంటి అనిత గారు, నేను అనితమ్మ అందాం అనుకొని గబక్కన అనిత గారు అన్నా. మన అనితమ్మ అంటే ఆ కేసు పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అమ్మ అనేటటువంటి పదానికి అర్థం తెలియనటువంటి మహిళగా, ఒక బూతు మాటగా, అమ్మ అంటే బూతు మాటగా చిత్రీకరించినటువంటి, ఏదైతే వేరే వేరే సంబంధాలు అంటగట్టినటువంటి ఆమె. భారతిరెడ్డి గారి విషయంలో ఆమె మాట్లాడిన మాటలు పూర్తిగా దుర్మార్గము. భారతమ్మ గారిని, విజయమ్మ గారిని ఆమె అన్నటువంటి మాటలు. రెండోది, అన్న మేకప్ అనే పదమే తప్పైతే, ఓకే, ఇప్పుడు మీరు మేకప్ వేసుకొచ్చారు అనేదే తప్పైతే ఇంకా వేరే పదమే వల్ల మీరు మేకప్ వేసుకొని వస్తారు, మేకప్ మంత్రి అన్నారు, ఇదే తప్పైతే ముందు మనం ఎక్కడి నుంచి చర్యలు తీసుకోవాలి? ఎక్కడి నుంచి చర్యలు తీసుకోవాలంటే చింతమనేని ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి చర్యలు తీసుకోవాలి. ఇదే చింతమనేని ప్రభాకరు ఏదైతే విడుదల రజనీ గారిని ఉద్దేశించి అదే మాట మేము అధికారంలో ఉన్నప్పుడు అన్నాడు, ఆ మంత్రిగా ఉన్నప్పుడు. మరి ఈరోజు ఆ రోజు ఆ మాటలు అన్నప్పుడు ఇదే అనిత గారు తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు హోదాలో ఉన్నారు. మరి ముందు ఆ మాట తప్పైతే తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మహిళలను అలా అనకూడదు, విడుదల రజనీ గారిని అంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరు మహిళలు అన్నట్టే అప్పుడు. సో మరి మేము కూడా మేకప్ వేసుకుంటాం కాబట్టి మా అందరిని కూడా అన్నట్టే అని చెప్పి, అది తప్పు అనే పదం అయితే ఆమె ఆ రోజే మాట్లాడాలి. ఆ రోజు వాళ్ళు సమర్థించారు. రెండు, ఇదే మహిళా అధ్యక్షురాలుగా ఉండి భారతమ్మ గారి మీద విజయమ్మ గారు మాట్లాడిన మాటలు ఒక ఎత్తు, ఇంకోటి వాళ్ళ పార్టీకి సంబంధించి అదే జిల్లాకి సంబంధించి అదే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి బండారు సత్యనారాయణమూర్తి రోజా గారి మీద మాట్లాడితే మరి ఈ మహిళ ఖండించలా? ఈ గొప్ప మహిళ ఖండించకుండా మీరు మమ్మల్ని అంటున్నారు ఇప్పుడు ఏది దాన్ని సమర్థించుకున్నారా అని. ఎప్పుడైనా ఎట్లా వస్తుంది? మాకంటే సీనియర్ రాజకీయ పార్టీ కదా వాళ్ళది, మాదంటే తక్కువ సమయంలో పెట్టిన మాది 2011 అంటే వాళ్ళు ఎప్పుడు 1982లో పెట్టినటువంటి పార్టీ కదా, మరి 4 సార్లు ముఖ్యమంత్రి కదా. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు అయ్యా మహిళల మీద మనం అట్లా మాట్లాడకూడదు, విత్డ్రా చేసుకోండి, ముందు క్షమాపణ చెప్పండి అని చింతమనేనికి ఎందుకు చెప్పాలా? ఇదే మహిళా అధ్యక్షురాలకి ఏమకి ఎందుకు చెప్పాలా? బండారు సత్యనారాయణమూర్తికి ఎందుకు చెప్పాలా? ఇప్పుడు నిన్న ఈ సాయికృష్ణ అంశం వచ్చింది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఏదైతే మన అమర్నాథ్ గారు అన్న మాటలు ఏదో పెద్ద హైలైట్ చేసి ఇప్పుడు మహిళా కమిషన్ నోటీసులు అవన్నీ, మహిళా కమిషన్ ఎస్సీ కమిషన్ కూడా స్పందిస్తాయి, స్పందించమనండి. దాంట్లో ఏముంది? కేసు పెట్టమని చెప్పి విశాఖ పోలీస్ కమిషన్ చెప్పారు కదా జవహర్. ఎవరిని ఇస్తారు సార్ వాళ్ళు? కేసు పెడితే పెట్టుకోమనండి, కేసు పెడితే పెట్టుకోమనండి. ఇప్పుడు ఆమె మాటలతో పోలిస్తే అసలు మనం అన్నది ఏం పదమా? అదేమన్నా పదమా? ఇప్పుడు మనం కూడా నేను చెప్తున్నా, ఆ మేకప్ మీద మనం పెట్టే దృష్టి ఏదో
మహిళల సమస్యల మీద పెట్టొచ్చు కానీ చెప్పి నేను కూడా క్వశ్చన్ అడుగుతున్నా. రాష్ట్రంలో ఉన్న అందరూ అడుగుతున్నారు. మీరు పొద్దున్నే జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప ఏ రోజన్నా ప్రజా సమస్యల మీద మాట్లాడారా? మరి ఆ తల్లి 4వ తారీఖు ప్రెస్ మీట్ పెడితే హోంమంత్రిగా మీరు అసలు ఏం చర్యలు తీసుకున్నారు? ఇదే మరి సుగాలి ప్రీతి గారి తల్లి మీద ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడతా, ఆమెకు వేరే కులాన్ని అంటగడతా పెడుతుంటే సోషల్ మీడియాలో మరి ఏం చర్యలు తీసుకున్నారు? మరి మీరు మహిళల గురించి మాట్లాడితే ఎట్లా? మేమేదో తప్పు చేసామా? ఏం తప్పు చేసామండి? ప్రతి పథకం మహిళలకు అందజేయటం మేము చేసిన తప్ప. మహిళల కోసం ఆసరా, చేయూతలు, లేదంటే మీరు అన్నట్టుగా అమ్మఒడులు, లేదంటే ఇళ్ల పట్టాలు, మహిళలకు 50% రిజర్వేషన్లు నామినేటెడ్ పదవుల్లో కావచ్చు, నామినేటెడ్ వర్కుల్లో కావచ్చు, అదేవిధంగా ఇస్తే సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేషన్ చైర్మన్ దాకా 50% మేము మహిళలకు ఇస్తే ఇప్పుడు వాళ్ళు 33% ఇస్తా అని కామెడీ చేస్తుంటే మేము మహిళలకి మంచి చేస్తే మా మీద ఆరోపణలు చేస్తే ఎట్లా? సో అనిత గారు అంటే మహిళా లోకాన్ని అన్నట్టు కాదు. ముందు అనిత గారు పద్ధతి పాడు ఎలా ఉంటాయి, ముందు అమ్మ అనే పదానికి అర్థం తెలుసుకొని ఆమె వచ్చి మాట్లాడమనండి. అవి మేకప్ వేసుకొని మాట్లాడతారా, మేకప్ వేయకుండా మాట్లాడతారా, అది ఆమె ఇష్టం, మనకు సంబంధం లేదు. మేకప్ వేసుకుంటే ఉంది, వేసుకోపోతే ఏముంది, మాకెందుకు అయ్యి. కాకపోతే మీరు దాని మీద పెట్టే శ్రద్ధ ఏదో మహిళల సంక్షేమం మీదో, లేదంటే మహిళలకు సంబంధించి జరుగుతున్న దారుణాల మీద పెట్టమని. హోమ్ మినిస్టర్ అనితని అమర్నాథ్ గారు ఒక మాట అంటే టీడీపీ మహిళా లోకం, అలాగే టీడీపీలో ఉన్నటువంటి మహిళా నేతలు, ఇతర నేతలు సోషల్ మీడియా వేదికగా మాత్రమే కాకుండా అధికారికంగా కూడా స్పందించారు, కేసులు బుక్ చేస్తున్నారు. అయినా కూడా అమర్నాథ్ గారు నేను దేనికైనా రెడీ, ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, ఎన్ని జైళ్ళకి పంపిస్తారో పంపించుకోండి అంటే ఇది బరితెగింపందామా, లేకపోతే కేసులు పెడితే ఇంకా లైవ్లో ఉంటాము, లైమ్ లైట్లో ఉంటాము అనేటువంటిది మీ పార్టీ ఉద్దేశం? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు ఎవరైనా సరే కేసులు పెడతా అంటే భయపడితే ఇంక రాజకీయాల్లో ఉంటుంది దేనికి? నేనైనా మీరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులకి అన్నిటికీ ఎదుర్కొంటూ ఉండాలి. ఆయన మాట్లాడింది తప్పు అనుకోండి, తప్పని విత్డ్రా చేసుకోవచ్చు. కానీ ఆమె మాట్లాడిన భాషతో పోలిస్తేనో, లేదంటే ఎన్ని పోలిస్తే ఆయన అన్నది ఒక చిన్న పదం, అది తప్పు ఎట్లా అయ్యిద్ది? వేరే విధంగా ఏం ఇది చేయలేదు కదా, బాడీ షేమింగ్ అట్లా ఏం లేదు. మీరు మేకప్ వేసుకొని వస్తారు, ఉన్నదే కదా అంది, లేదేమని అన్నారా? తప్పలేదు వేసుకుంటే దాన్ని ఎవరైనా మనం కూడా ఒకసారి వేసుకొని కూర్చుంటాం. ఇంత రివర్స్ అటాక్ జరుగుతున్నప్పుడు, ఇంత బూమరాంగ్ అయినప్పుడు ఎవరు స్లిప్ అయ్యారు, సారీ చెప్తే తప్పేముంది, ఎందుకు ఇగో వారు ఎందుకు? తెలుగుదేశం వాళ్ళు రియాక్ట్ అయ్యారు మహిళలు అన్నారు కదా, అంటే వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లి గారు మహిళ కదా, రియాక్ట్ అయిన వాళ్ళని అడుగుతున్నా. అనిత గారి విషయంలో రియాక్ట్ అయ్యారని అన్నారు కదా, మరి జూనియర్ ఎన్టీఆర్ గారు తల్లిని ఇదే మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అంటే ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే తెలుగుదేశం దగ్గుపాటి ప్రసాద్ ఆడియో ఎందుకు రియాక్ట్ అవ్వలా? ఇదే 5 సార్లు అబార్షన్ చేయిస్తే ఆమె రోడ్డు మీదకి వస్తే ఇదే తాతంశెట్టి నాగేంద్ర లాఠీ తీసుకుని కొడుతుంటే ఆ మహిళ కాదా? అరవ శ్రీధర్ బాధితురాలు మహిళ కాదా? కోన రవికుమారు కేజీబీ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆమెను లైంగికంగా వేధిస్తున్నారని ఓపెన్గా వచ్చి చెప్తే వాళ్ళు మహిళలు కదా? మీకు ఏమైంది మహిళా లోకం? నంద్యాల జిల్లా మచ్చుమరిలో 23 నెలల క్రితం అదైతే 5వ తరగతి చదువుతున్నటువంటి బాలిక, 9 ఏళ్ల బాలికని అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటివరకు శవం దొరకలా. ఏమయ్యారు టీడీపీ మహిళలు? అమ్మాయి కాదా మీకు దృష్టిలో? ఇప్పటికీ 13 రోజులు మన ఇంటర్వ్యూ జరుగుతుంది దానిలో. తునిలో జాహ్నవి జ్ఞానేశ్వరి అనేటటువంటి బాలిక తప్పిపోయి హోంమంత్రి ఎప్పుడు వెళ్ళారు? 12 రోజుల తర్వాత వెళ్ళారు ఇన్సిడెంట్ జరిగితే. మరి ఇదేనా మనకున్న శ్రద్ధ మహిళల మీద? మనం ఏంది ఏదైనా మాట్లాడవచ్చు, రోజా గారిని ఉద్దేశించి మాట్లాడవచ్చు, విడుదల రజనీ గారిని ఉద్దేశించి మాట్లాడవచ్చు, భారతమ్మ గారిని ఉద్దేశించి మాట్లాడవచ్చు, లక్ష్మీపార్వతి గారిని ఉద్దేశించి మాట్లాడవచ్చు. సో ఎవరినైతే ఏదైనా మాట్లాడవచ్చు. అవతలలో చిన్న మాట అన్నారనుకో, ఉన్న మాట అన్నారనుకో, ఎందుకు ఉలికి పడుతున్నారు? సో మహిళల మీద భద్రతకు సంబంధించి రియాక్ట్ అవ్వండి. అమ్మో గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది, మహిళలకు రక్షణ లేదు, రియాక్ట్ అవ్వమనండి తెలుగుదేశం మహిళల్ని. అనిత గారిని అన్నారని చెప్పి పొలోమని వచ్చి ప్రెస్ మీట్లు పెడితే వాట్ ఈస్ ద యూజ్? మీ పబ్లిసిటీకి ఉపయోగపడింది తప్ప రాష్ట్ర ప్రజలకి అదే ఉపయోగపడదు కదా. సో మహిళలకు సంబంధించి ఇస్తానన్న ఆడబిడ్డ నిధి గురించి అడగాలి. అయ్యా 2 సంవత్సరాలు అయింది, నెలకు 1500 చొప్పున, ఏదైతే సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాలకు 36,000 బాకీ ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ మహిళా లోకం వచ్చి తెలుగుదేశం మహిళా లోకాన్ని ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని అడగాల్సింది. 2 కోట్ల మంది ఆడబిడ్డలను మోసం చేసావు, నీకు 18,000 అని చెప్పి ఈయన అడగాల్సింది కదా. మరి ఇవన్నీ అడగకుండా ఏదో అమర్నాథ్ గారు అన్నారంట, దానికి వీళ్ళందరూ వచ్చి లైన్గా ప్రెస్ మీట్ పెట్టారంట. ఈ అంశాల మీద ఎవరు మాట్లాడరు. జగన్ గారిని తిట్టడానికో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టడానికో రమ్మంటే పొద్దున్నే మీరు అన్నట్టుగా అమర్నాథ్ గారి భాషలో అనిత్ గారిలాగా వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. ఇదే కదా.
సో మరి ఈ ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఈ మాట్లాడితే ప్రజలు ఎలా హర్షిస్తారు? ఓకే, అనిత గారి ఎపిసోడ్ ఇలా ఉంది అని అనుకుందాం, మీకు ఒక సమర్థింపు వాదన ఉంది. నెల్లూరులో ఆల్రెడీ తామేంటో చూపించారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుటుంబ సభ్యులు, వాళ్ళ మద్దతుదారులు, వాళ్ళ వెనకాల కొంతమంది. అంత విధ్వంసం జరిగిన తర్వాత కూడా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారిలో మార్పు రాకుండా మళ్ళీ అదే పందాలో ముందుకు వెళ్తుంటే దీన్ని ఏమనుకోవాలి? ఇది బరితెగింపు కదా? ఒక్క మాట నేను చెప్తా, ఎక్కడైనా ఆపోజిట్గా ఉన్నటువంటి నాయకుల మధ్య చిన్న చిన్న ఇట్లాంటివన్నీ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ప్రత్యర్థి ఎవరు? నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు వర్సెస్ వేమిరెడ్డి ప్రశాంతి గారు. ఈయన ఓడిపోయినటువంటి వ్యక్తి ఎక్స్ఎమ్మెల్యే మా పార్టీ, ఆమె ఆ పార్టీలోకి వెళ్ళి గెలిచినటువంటి వ్యక్తి. మొన్నటిదాకా ఒకటే పార్టీలో ఉన్నారు ఇద్దరు, మా పార్టీలోనే ఇద్దరు. సో వెళ్ళినప్పుడు కొంత ఆమె మాట్లాడినప్పుడు ఈ నుంచి కొంచెం అదే విధంగా వస్తుంది. ఎందుకంటే సోమిరెడ్డి గారి ఫ్యామిలీ నుంచి వచ్చినామే కదా, అంటే సోమిరెడ్డి గారి తర్వాత వాళ్ళ వైఫ్ హస్బెండ్ అంతే కదా, మరొకటి హస్బెండ్ చనిపోయినట్టున్నారు కదా ఐ థింక్. సో అది నాకు ఐడియా లేదు అంతగా. సో అక్కడి నుంచి వచ్చినారు కాబట్టి ఆయన అలా కౌంటర్గా వేస్తుంటాడు. దాంట్లో కూడా తప్పు వేరే విధంగా ఏం మాట్లాడలేదు కదా. మీరు ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ అయ్యారు, అంతకుముందు సోమిరెడ్డి ప్రశాంత్ అని అన్నట్టున్నాడు. సో దాన్ని ఏదో పెద్ద తప్పుగా చిత్రీకరించాల్సిన పనే ఉంది. ఇప్పుడు మనం కూడా అంటే ఇప్పుడు మన భార్య ఉంటారు, ఆమె అంతకుముందు ఏరే ఇంటి పేరు ఉంటుంది, తర్వాత మన దగ్గరకు వచ్చినాక ఇంటి పేరు మారుతుంది. సో లేదంటే అన్నప్పుడు 2 పెళ్ళిలో 3 పెళ్ళిలో చేసుకున్నప్పుడు మారితే దాంట్లో అది ఉంటుంది, రెండోది వచ్చేటప్పటికి మళ్ళీ పేరు మారుతుంది కదా. అదేదో అంటే దాన్ని ఏదో పెద్ద భూతార్థం ఏంది. అదే నెల్లూరులో చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నీ వాటి మీద మాట్లాడమనండి. సో మేము ఈ సమస్యలు పరిష్కరించి ఇదిగోండి మీరు ఇలా అన్నా మేము ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాం, మేము మీ దాని మీద రియాక్ట్ అవ్వట్లేదని చెప్తే వాళ్ళకే గౌరవం ఉంటుంది కదా. అప్పుడు దాడులు చేస్తాం, ఇళ్ళని పగలగొడతామంటే ఓసారి వచ్చి అంత విధ్వంసం చేసినాక మళ్ళీ మేము ఎందుకు తగ్గుంటారే? ఇప్పుడు మీ ఆపోజిట్ ప్రత్యర్థి వచ్చి మీ ఇల్లంతా తగలబెట్టాడండి, మొత్తం ధ్వంసం చేసి వెళ్ళాడు. దాని తర్వాత మన వాయిస్ ఇంకా పెరిగిద్దా తగ్గిద్దా? ఎవరిదైనా అంతే కదా, రాజకీయాలు ఉన్నా అట్లానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ దాన్ని ఏదో మనం పెద్ద భూతార్థంలో చూపించి ఇక్కడ ఆ మహిళలు అన్నారు, అక్కడ ఆ మహిళలు అన్నారు కాబట్టి మహిళలు ఒక మొత్తాన్ని అన్నట్టుగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీగా ఉన్నప్పుడు చిన్న మాటలు అలా వస్తూనే ఉంటాయి. అది వాళ్ళు మాట్లాడతారు, యువతలు మేము కూడా మాట్లాడతాం. దాన్ని ఏదో సింపతి గెయిన్ చేసే కార్యక్రమాలు చేస్తే ప్రజలు దాన్ని ఏం హర్షించరు కదా. సమస్యలను ఏమైనా పరిష్కరించి వాళ్ళకి మేలు చేస్తే హర్షిస్తారు. నన్ను అట్ట అన్నాడు, చంద్రబాబు నాయుడు వచ్చి ఏడ్చి నాటకాలు వేసినట్టుగా ఉంటుంది. అదే రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ప్రస్తావిస్తామా? సో వాటిని ఎవరేం పెద్దగా ఇట్లా వాళ్ళు అది అనుకున్నారు వీళ్ళు ఇది అనుకున్నారని 2 రోజులు ఏదో ఉంటుంది తప్ప దీనివల్ల మాకేదో ఇదైపోద్ది ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తారు కదా. మేము చేసిన మంచి అనేది ఒకసారి అంటే మీరు మభ్యపెట్టి అబద్ధాలు ప్రచారం చేసి గెలిచి ఉండొచ్చు, ప్రతిసారి అది వర్కౌట్ కాదు కదా. ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా, ప్లాట్ల కేటాయింపుకు వ్యతిరేకంగా అమరావతి నిర్మాణ విషయంలో మాకు అన్యాయం జరుగుతోందంటూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు, వాళ్ళ గోడు వినిపించుకున్నారు. ఖచ్చితంగా నేను దీనిపై పోరాడతాను, న్యాయం చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. దీనిపై డీటెయిల్గా మాట్లాడుకుంటే అమరావతి గురించి, అమరావతి రైతుల గురించి, అమరావతి నిర్మాణం గురించి మాట్లాడే అర్హత వైసీపీకి ఎక్కడుంది? అసలు అమరావతి రైతులకు న్యాయం చేస్తానన్న హామీని మీరు ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఎట్లా నమ్ముతారు? అసలు అర్హత మాకు లేదని అంటానికి అమరావతికి మీరు వ్యతిరేకం కదా, మీ ప్రతిపాదన 3 రాజధానులు, ఇప్పుడు కొత్తగా మావిగన్ కదా. తప్పు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న దోపిడీకి ఆ రియల్ ఎస్టేట్ వెంచర్కి వ్యతిరేకం. చాలా డిఫరెన్స్ ఉంది. అమరావతి ప్రాంతానికో లేదంటే అమరావతిలో ఉన్న గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకో మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు. అదే మేము వ్యతిరేకం అని అనుంటే నిజంగా మరి 10 సంవత్సరాల కౌలు 15 సంవత్సరాలకు పెంచింది ఎవరు? రైతులకి 10 సంవత్సరాలే కౌలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంది. అదనంగా 5 సంవత్సరాలు కౌలు అదనంగా పెంచాం. అందుకని ఈరోజు 15 సంవత్సరాలు వాళ్ళ కౌలు వస్తుంది. లేకపోతే 2011లో ఇచ్చారు కదా సార్, 2015లో ఇచ్చారు కదా ల్యాండ్ పూలింగ్లో, 2020 అయితే అయిపోవాలి. ఇప్పుడు 26లో కౌలు వస్తున్నా, 27లో కౌలు వస్తున్నా, 28లో రేపు కౌలు రాబోతున్నా. కారణం ఎవరు? మరి మేము అమరావతికి వ్యతిరేకమైతే, అమరావతి రైతులకు వ్యతిరేకమైతే కౌలు రైతులకు 5 సంవత్సరాలు మేలు చేసేదే కదా. అది కూడా ఎవ్రీ ఇయర్ 10% పెరుగుతూ వెళ్తుంది. సో ఎంత పెరిగిద్ది? సో అంత వాళ్ళకి లాభం చేకూర్చింది ఎవరు? మేమే కదా. రెండో లాభం చేకూర్చామని మీరు అంటున్నారు, నిజమేరా? వీళ్ళు మనకు లాభం చేకూర్చారు అనేటువంటి భావన అమరావతి రైతుల్లో నిజంగా ఉండుంటే మీరు గెలవాలి కదా. మరి మొన్న ఆ ప్రాంతంలో 2018లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు అదే అమరావతిలో? ఆయనకన్నా మీరు బలంగా నిర్మిస్తారు, ఇంకా బాగా చేస్తారన్న నమ్మకంతో వేశారు వాళ్ళ మాట. ఇప్పుడు ఓటమి గెలుపుకి ఏదో మనం ఒక కారణాన్ని చూపించేసి దీనికని ఓడిపోయారు మీరు అని అనుకుంటే, అదే మంగళగిరిలో నారా లోకేష్ని ఓడగొట్టారు. మరి అదే అమరావతిలో రాజధాని పెడతా ఉన్నటువంటి అదే మంగళగిరిలో ఓడగొట్టారు. సో మరి అంటే వాళ్ళందరూ వ్యతిరేకమని అనుకోవాలి కదా. అప్పుడు అలా ఉండదు. ఒక్కొక్కసారి ఏంటంటే ఆ సమస్యలు అడ్రస్ చేసేటప్పుడు ఏదైతే దాన్ని కరెక్ట్గా చేయగలుగుతున్నారనే కోణంలో ప్రజలు ఆలోచించి వెళ్తారు. మీరు అన్నట్టుగా అమరావతి రైతులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రావడానికి కారణం ఏంటి?
బలవంతంగా ఉండవల్లి పెనుమాక ఆ ప్రాంతాలకు సంబంధించి బలవంతంగా భూసేకరణ చేయబోతుంది ప్రభుత్వం. నాకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది వెంకరెడ్డి గారు. నిజంగా కూటమి మాకు వ్యతిరేకత చేస్తోంది, మాకు నష్టం చేస్తోంది అని చెప్పి రైతులు మొత్తం, అంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి స్వచ్ఛందంగా వచ్చారా, లేక అక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో భాగంగా ఆల్రెడీ పార్టీకి గుదిబండగా మారి ఆల్రెడీ డ్యామేజ్ తెచ్చుకున్నటువంటి కొంతమంది నేతలు ఈ యొక్క స్పాన్సర్డ్ కార్యక్రమాన్ని నడిపించారు? నాకు నిజాయితీపరమైన ఆన్సర్ కావాలి. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది నాయకులను మన ఏదో ఆంధ్రజ్యోతిలో కూడా ఈ విధంగా రాశారు. నేను చదవలేదు, నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాను కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు అయితే రైతులే కదా, పాయింట్ నెంబర్ 1. ఇంతవరకు అయితే మీకు క్లారిటీ ఉంది కదా. ఓకే, వచ్చిన వాళ్ళు అయితే రాజధాని ప్రాంతానికి సంబంధించి అదే గ్రామాలకు సంబంధించిన వాళ్ళే కదా, పాయింట్ నెంబర్ 2. సో వాళ్ళని తీసుకొని వచ్చారా, లేదంటే మీరు అన్నట్టుగా ఒకళ్ళకి పిలుపునిస్తే వాళ్ళు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మేము కూడా వెళ్తున్నాం, మీరు కూడా రండి అంటే వచ్చారా అనేది అక్కడ ఉన్నటువంటి రైతులను బట్టి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక ఊర్లో మేము వెళ్తున్నాము, అబ్బాయి జగన్ గారి దగ్గరికి వెళ్తున్నాము కలవటానికి, మీరు కూడా ఎవరైనా వస్తానంటే రండి అని రైతులు ఎవరైనా అక్కడ చెప్పారనుకోండి, దానికి ఇంట్రెస్ట్ చూపి కొంతమంది వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని తరలించే పని ఉంది, అదేమన్నా భారీ బహిరంగ సభ తరలించడానికి వచ్చిన తక్కువ మందే కదా వచ్చేది. ఒక 100 మంది 150 మంది రైతులు వచ్చి కలిసి ఉన్నారు. సో దానికి సంబంధించి మరి దాన్ని సేకరించాల్సిన పనం, తరలించాల్సిన పనం ఏముంటుంది? సో ఒకటి అక్కడ సమస్య ఉన్నది. ఈ సమస్య ప్రభుత్వం వల్ల వచ్చినటువంటి సమస్య. ప్రభుత్వానికి వాళ్ళకి భూములు ఇవ్వటం ఇష్టం లేదు, వాళ్ళు ఎవరైతే ఆ రైతులకి ప్రభుత్వానికి భూములు ఇవ్వటం ఇష్టం లేదు. సో కానీ బలవంతంగా తీసుకుంటాం అంటున్నారు. దీన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి అడ్రస్ చేయాలి? ప్రభుత్వం దగ్గరికి వెళ్ళలేరు కదా వాళ్ళు. ప్రభుత్వమే తప్పు చేస్తుంటే ప్రభుత్వాన్ని నిలదీసేది ఎవరు యువతలు ఉంది? వన్ అండ్ ఓన్లీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఆబ్వియస్లీ ఇక్కడికే వస్తారు. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి నేను ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వను, ఇచ్చేది లేదు అని చెప్పినటువంటి ఒకరిద్దరు రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత రాజధాని నిర్మాణానికి అమరావతికి స్వచ్ఛందంగా అవే భూములు ఇచ్చారు అనేటువంటిది బాగా హల్చల్ చేసింది. ఒక వ్యక్తికి సంబంధించి ఒక వ్యక్తి జగన్ గారిని కలిసిన తర్వాత మళ్ళీ వెళ్ళిన తర్వాత భూములు ఇచ్చాడని. ఓకే, నిజమేనది. మేము ప్రభుత్వానికి భూములు ఇవ్వద్దని, మీరు అసలు ఇవ్వడానికి వీల్లేదని మేము తీర్మానం చేసామా? వాళ్ళు వచ్చారు అక్కడ. ఓకే, ఇప్పుడు వాళ్ళు భూమి ఇవ్వటమో ఇవ్వకపోవటం అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు స్వచ్ఛందంగా భూమి ఇస్తానన్నారు అనుకోండి, మేమెవరు ఆపటానికి? మేము ఎందుకు ఆపుతాం? ఇప్పుడు మేము ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందే తప్పు. ఏది ఫస్ట్ విడత ల్యాండ్ పూలింగ్ చేయడం తప్పు, మళ్ళీ రెండో విడత ల్యాండ్ పూలింగ్కి వెళ్తుంది. ఇంకో 43 గ్రామాలు మొత్తం 1,00,000 ఎకరాలు ఇప్పుడే టేకప్ చేయబోతుంది. ఓకే, సో దీన్ని తప్పుగా ఎవరైనా కూడా తప్పే అంటారు. ఎందుకు 3 పంటల పండే భూములు ఎందుకని నాశనం చేస్తాం? ఉన్నదాన్ని ఇప్పటికి కన్స్ట్రక్షన్ చేయలేదు, ఉన్నాళ్ళకే ఫ్లాట్లు ఇవ్వలేదని చెప్పి. సో వాళ్ళల్లో ఇప్పుడు రైతులనేంటి బెదిరిస్తున్నారు, ఒకందుకు బెదిరించి బలవంతంగా సేకరణ చేస్తున్నారు. సో మీరు అన్నట్టు మా దగ్గరకు వచ్చి ఏదైతే కలిసిన తర్వాత ఆ రైతుకు బెదిరింపు వచ్చి ఉండొచ్చు. లేదంటే మీరు అన్నట్టుగా ఆ రైతు మా దగ్గరకు అసలు జగన్ గారి దగ్గరికి అందరూ వెళ్తున్నారు కదా, టీడీపీకి సంబంధించి ఎవరు పంపించి ఉండొచ్చేమో. సో అసలు ఏం జరుగుతుందో లోపల నువ్వు కూడా వెళ్ళి కనుక్కోరా అని చెప్పి. సో దీంట్లో మనం ఎట్లా దాన్ని మనం ఇది చేస్తాము? వచ్చాడు కాబట్టి ఆయన తెల్లారు భూమి ఇచ్చేసాడు కాబట్టి ఇచ్చుకోమనండి. ఇంకా వచ్చిన వాళ్ళు ఇంకెవరిని ఇస్తారంటే కూడా ఇచ్చుకోమనండి. దాన్ని మనం ఎందుకు ఆపుతాం? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు వచ్చారు, మేము ఇవ్వము అని చెప్పి. వాళ్ళు ఎవరో ఒకళ్ళు మళ్ళీ వెళ్ళి ఇచ్చేస్తుంటే దాన్ని రాజధాని ప్రాంతంలో ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకుంటే కృష్ణా గుంటూరు జిల్లా ఈ 2 జిల్లాల్లో కొంతమంది మీ పార్టీ లీడర్ల వల్ల ఆ ప్రాంత రైతులు మాత్రమే కాక ప్రజానికం అంతా కూడా మీకు వ్యతిరేకమయ్యారనేటువంటిది నా దగ్గర ఉన్నటువంటి క్రెడిబుల్ సోర్స్. వెంకటరెడ్డి గారు, నిజంగా మీకు పోస్ట్ మార్టం నడుస్తుందా ఎవరి వల్ల అవుతుందని చెప్పి, లేకపోతే అసలు ముందైనా చూసుకుంటారు అట్లా? సార్ నేను ఒక మాట క్లియర్గా చెప్పేది ఏంటంటే, నేను మా పార్టీకి ఒక అధికార ప్రతినిధిగా ఉన్నాను. నాకు నా డ్యూటీ ఏంటి? టీవీలో మాట్లాడటం, లేదంటే యూట్యూబ్లోనో. సో నేను పార్టీకి మేలు చేసే విధంగా ఏదైతే కార్యక్రమాలు చేసుకోవడం అని నా వరకు. మీరు అన్నట్టుగా మీరు అడిగింది పెద్ద స్థాయి వ్యవహారం. నిజంగా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ నోటీసులో ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టడము, ఇంకేదైనా రకంగా వాళ్ళని కొంత పార్టీకి మీరు తెర ముందైతే ఉండొద్దు అని చెప్పటము చేస్తారు ఖచ్చితంగా. సార్ లోపాలు లూపోల్స్ లేకుండా ఎక్కడ ఏ పార్టీలో ఉంటాయి? చిన్న మిస్టేకులు జరగకుండా కూడా ఎందుకు ఉంటాయి? సో అవన్నీ రెక్టిఫై చేసుకుంటే వెళ్తుంది. ఇప్పుడు మేము 3 ఎలక్షన్లు ఫేస్ చేసాం డైరెక్ట్గా, సింగిల్గా. చిన్న ఆషామాషి విషయం కాదు కదా. కేంద్ర పార్టీలను ఎదుర్కొని, అది 125 సంవత్సరాల ఘనమైన చరిత్ర అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీని ఎదిరించాం, కూటమిని ఎదిరించి ఉన్నాం, కూటమిని ఎదిరించి పోటీలు చేసాం. 2014లో 2024లో కూటమిని ఎదిరించే పోటీ చేసాం. సో ఉన్నప్పుడు చిన్న ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఒకళ్ళిద్దరు నాయకులకు వల్ల ఏదైనా కొంత నష్టం జరుగుతుంది అనుకోండి, 100% పక్కన పెడతారు. దాంట్లో నో డౌట్.
ఇప్పుడున్న వాళ్ళందరికీ రేపు పొద్దున్న సీట్లు వస్తాయని కూడా గ్యారంటీ ఉండదు కదా. కొంతమంది మారచ్చు, కొంతమంది అదేళ్ళకి రావచ్చు. సో పార్టీకి సంబంధించి అక్కడ ఆ నాయకులకు సంబంధించిన దాంట్లో ఎవరన్నా తీసుకెళ్ళి అన్న ఇలా జరుగుతుంది, ఇలా తప్పు చేస్తున్నారని జగన్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తే ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తాడు. పలానా వాళ్ళని చూడండి ఇలా వచ్చి కంప్లైంట్ వస్తుందని చెప్పి తిడతారు. ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే క్రమశిక్షణ కమిటీ ఉంది, కొంతమంది సస్పెండ్ చేసాం ఇప్పటికి. ఓకే. సో ఇవన్నీ నడుస్తూ ఉంటుంది, నడవకుండా ఉండదు. సార్ మీరు అన్నట్టు తప్పులు జరగకుండా అసలు ఉండవు. ఇంత పెద్ద 175 నియోజకవర్గాలు, 5.5 కోట్ల మంది పబ్లిక్ ఉన్నటువంటి రాష్ట్రము. సో ఉన్నప్పుడు సార్ ఖచ్చితంగా జరిగిందని రెక్టిఫై చేసుకుంటా వెళ్తారు. సో అన్నీ అంతర్గతంగా జరిగాయి, మనం బాహాటంగా చెప్పే కాదు కాబట్టి అంతవరకే మనకు లిమిటేషన్స్ ఉంటాయి. రైట్. నేను ఒక ఇంపార్టెంట్ ప్రశ్నతో ముగిస్తాను. నాకు దీనికి నిజాయితీ నిక్కచ్చిగా సమాధానం కావాలి వెంకరెడ్డి గారు. ఈ మధ్య వస్తున్నటువంటి జనాదరణను చూసి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తున్నటువంటి బాధితుల్ని వీళ్ళందరినీ చూసి ఇప్పటికే మనం గెలిచిపోయాము, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మనం గెలిచేస్తాము అనుకునేటువంటి ఫీలింగ్లో మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మీ పార్టీ మెజారిటీ నేతలు ఉన్నట్లుగా అనిపిస్తుంది. చాలా స్ట్రైట్గా అడుగుతున్నాను, వాపు చూసి బలుపు అనుకుంటున్నారా వెంకరెడ్డి గారు, లేకపోతే ఇంకా 3 ఏళ్ళు ఉంది, ప్రజా తీర్పు ఇంకా టైం ఉందని చెప్పి తెలుసుకుంటున్నారా? సార్ ఎలక్షన్స్ ఎంత లేటుగా జరిగితే అంత మంచిది ఎవరికి, మా పార్టీకి వచ్చి. ఎందుకంటున్నాను, ఇంకా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. కానీ ఎంత తొందరగా జరిగితే అంత ప్రజలకు మంచిది. ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం తొందరగా పోయిద్ది అనేటటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నమాట వాస్తవం. ప్రభుత్వం మీద మామూలుగానే వ్యతిరేకత ఉంటుంది ఎంతో కొంత. సో కానీ ఈ ప్రభుత్వం మీద పూర్తి స్థాయి వ్యతిరేకత వచ్చిందంటానికి మీరు ఇందాక మనం కోట్ చేసినటువంటి రైతులకు సంబంధించో ఇంకోటి సంబంధించో ఈ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే కేసులు పెడతారని తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆల్రెడీ కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద జైలుకు పంపిస్తున్నారని తెలిసిన రైతులు, మరి ఆక్వా రైతులు, లేదంటే అమరావతి రైతులు, మీరు అన్నట్టు మామిడి రైతులు, అన్ని రకాల వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు డిఎస్సికి సంబంధించో ఈ కేసులు పెడతామని డైరెక్ట్గా విద్యాశాఖ నోట్ రిలీజ్ చేసింది. ఎవరైనా డిఎస్సి మీద ఏదైతే ఈ విధంగా ఫేక్ ప్రచారాలు చేస్తే అది ఇదని చెప్పి కేసులు పెడతామని. అయినా డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రేపొద్దున అధికారంలోకి వస్తారు, డిఎస్సి అభ్యర్థుల విషయంలో వైసీపీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తోంది, తొందరపడుతోంది అనేటువంటిది కూటమి వాదన. ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పటికే సెలెక్ట్ అయినటువంటి డిఎస్సి అభ్యర్థుల్ని ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళని అవమానిస్తోంది అని చెప్పినటువంటిది కూటమి వాదన. మీకు క్లారిటీ ఉందా డిఎస్సికి సంబంధించి? నేను చెప్తాను, డిఎస్సికి సంబంధించి క్లారిటీ ఉంది. ఇప్పుడు మేము 16,000 మంది ఏదైతే ఇప్పుడు సెలెక్ట్ అయ్యి ఏదైతే జాబులు చేస్తా ఉన్నారో ఓకే, వాళ్ళందరినీ ఇమీడియట్గా మన జాబుల్లో తీసేయమని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు అనలేదు, మోసపోయినటువంటి వాళ్ళకి న్యాయం చేయమంటుంది. వాళ్ళందరూ 16,000 మంది ఏదైతే ఫ్రాడ్ అనే ఉన్నాం మేము అన్నామా? దాంట్లో నిజాయితీగా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 16,000 పోస్టులు మొత్తం అమ్మేస్తారని మేము చెప్పామా? దాంట్లో నిజాయితీగా జాబులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, జాబులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. పేపర్ లీకేజీ ద్వారా కొంతమంది, స్పోర్ట్స్ కోటాలో కొంతమంది 10 లక్షలు 15 లక్షలకి ఏదైతే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. దాంట్లో 16,000 మంది కొనుక్కోలే కదా. దాంట్లో ఎంతమంది ఉన్నారనేది తేలాలంటే ఏం చేయాలి? సిబిఐ ఎంక్వైరీ అడిగాం. అప్పుడు నిజాయితీగా ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. నిజాయితీగా ఎవరైతే నిజాయితీగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు అలానే విధుల్లో ఉంటారు. సో మిగిలిన ఎవరైతే ఈ ఫ్రాడ్ జరిగి నీవు ఆ ఎంక్వైరీలు తేలింది కదా, తేలిన తర్వాత వాళ్ళందరూ పోతాయి జాబులు. అప్పుడు వాటికి సంబంధించి మళ్ళీ ఫ్రెష్గా నోటిఫికేషన్, అది 5,000 ఉందా, 6,000 ఉందా, 1,000 ఉందా, లేదా 2,000 పోస్టులు అమ్మారా, లేదంటే 8,000 అమ్మారా, అది తెలియాలంటే ఏం చేయాలి? దానికి సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం. అప్పుడు మేము అట్లా అవమానించినట్టు ఎట్లా అయింది? వీళ్ళు జాబుల్లోనే ఉంటారు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఎవరైతే దీంట్లో కొనుక్కున్నారో, ఎవరి ద్వారా కొనుక్కున్నారో అవన్నీ బయటకు వస్తే వాళ్ళని తప్పిస్తారు. సో నిజాయితీగా ఉన్న వాళ్ళు, నిజాయితీగా ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళకి ఏం ఇబ్బంది ఉంటుంది? ఉండదు కదా. అందుకని మేము వాళ్ళందరూ 16,000 మంది రెచ్చగొడుతుంది కూటమి, మేం కాదు. వాళ్ళని రెచ్చగొట్టి ఇదిగోండి అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తుంది వాళ్ళు. సో రెండో అంశం వచ్చేటప్పటికి ఇప్పుడు మేమేమన్నాం, నిజంగా ప్రభుత్వం దగ్గర తప్పు చేయలేదు అనుకుంటే పైన ఉంది వాళ్ళే కదా సాధారణ ఎన్డీఏ కూటమే కదా, కింద ఉంది ఎన్డీఏ కూటమే కదా, సిబిఐ అంటే వాళ్ళ చేతిలో బొమ్మే కదా. ఆ ఎంక్వైరీ కూడా ఎందుకు ఎట్లేదు అంటున్నా నేను. ఎదురుదాడి చేయటం కాదు కదా వాళ్ళకి కావాల్సింది. ప్రభుత్వం అంటే ఎదురుదాడి చేస్తా, ప్రభుత్వం అంటే ఇదిగో నిష్పక్షపాతంగా మేము ఎంక్వైరీ చేసి తేల్చామంటదా? వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారంటే దానికి అర్థం ఏంటి? తప్పు జరిగిందని అర్థం. మేము శాప్ చైర్మన్ రవినాయుడు దగ్గర నుంచి మంత్రి నారా లోకేష్ దాకా ఇది ఉందని మేము ఆరోపణ చేస్తున్నాం.
చేస్తున్నప్పుడు కాదు రైట్ ట్రయల్గా నిరూపించుకుంటాం, మేము తప్పు చేయాలి సిబిఐ ఎంక్వైరీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీలో సిబిఐ ఎంక్వైరీ అని రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి అంశం వస్తే నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి సిబిఐ ఎంక్వైరీకి వేశారు కదా. మరి ఇప్పుడు నారా లోకేష్ ఎందుకు భయపడిపోతున్నాడు? ఆయన శాఖ మీద, ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉండగా అనేక పేపర్ లీక్ అయినవి ఉన్నాయి. బీఈడి పేపర్ లీక్ అయింది, రాయలసీమ యూనివర్సిటీ పేపర్ లీక్ అయినాయి. ఇప్పుడు అంతమంది 10th క్లాస్ లీక్ అయింది 2025లో. ఇప్పుడు చూస్తే ఇది మరి ఇన్ని జరుగుతున్నప్పుడు ఎందుకు వేయలేదు? మా మీద ఎదురుదాడికి సమాధానం కాదు కదా. రెండో అంశం వచ్చేటప్పటికి మీరు అన్నట్టు ఇప్పుడు ఎన్నికలు జరిగితే మీరు ఏదో ఇందాక వాపు బలుపు సార్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రాజకీయ పార్టీగా ఏదో ఒక దాన్ని వచ్చేసినంత మాత్రాన్ని మేము ఇదైపోతామని అనే అంత దాని ఒక్కదాని మీద మేము నమ్ముకొని వెళ్ళట్లేదు. సో కింద మాకు ఆల్రెడీ బూత్ లెవెల్లో కమిటీలు ఉన్నాయి, ప్రజల్లో మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఈరోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మంచి జరిగింది, ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు లేకపోవడం వల్ల ఇది జరగట్లేదనే ఫీలింగ్ పబ్లిక్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తే మనకు కొంతన్నా న్యాయం జరిగిద్ది. ఇప్పుడు జగన్ గారు అడ్రస్ చేయబట్టే కదా అమ్మఒడి అనేది వాళ్ళు మొదటి సంవత్సరం ఎత్తేసిన, రెండో సంవత్సరం కొంతమంది కన్నా ఇచ్చింది. జగన్ గారు రోజు సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, సూపర్ 6 ఎగ్గొట్టావు చంద్రబాబు నాయుడు అంటేనే కదా కనీసం దాంట్లో 1-2 పథకాలన్నా అమలు చేస్తుంది. మొదటి సంవత్సరం మీరు బస్సు ఏదని మేము అడిగాం, కనీసం రెండో సంవత్సరం కొన్ని బస్సులను ఫ్రీ ఇచ్చారు కదా. మొదటి సంవత్సరం రైతు భరోసా లేదు, అదే అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ని. రెండో ఏడాది మేము అడగబట్టి కనీసం 14,000 అన్నా 7 లక్షల మందికి తగ్గిన కొంతమంది కన్నా వస్తుందంటే మరి ప్రతిపక్షంగా మేము నిలదీయబట్టే కదా. అదో ఎన్నికలకి ఎప్పుడు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టుగా వాళ్ళు సింగిల్ డిజిట్కే పరిమితం అవుతారు. ఎందుకంటే అంత వ్యతిరేకత ఉందనేది వాళ్ళే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మందలించాడు, సీరియస్ అయ్యాడు, మిమ్మల్ని మార్చేస్తామంటున్నాడు. సో ఎంతమంది ఎమ్మెల్యేలు మీద వ్యతిరేకత ఉందని రిపోర్ట్లు ఇచ్చినాయి, అందరినీ పిలిచి మాట్లాడుతున్నాడు అంటే ఏంది దానికి అర్థం? మేము 15 ఏళ్ళు మళ్ళీ కలిసి ఉండాలి, విడిపోతే ఓడిపోతాం అంటున్నారంటే ఏంది దానికి అర్థం? నిజంగా తెలుగుదేశానికి బలం పెరుగుంటే సింగిల్గానే పోటీ చేస్తారు కదా. వాళ్ళ బలం రోజు రోజు తగ్గిపోతుంది కాబట్టి ఇంకో 4 పార్టీలు కలిసి కలుపుకుంటారు. ఇంకా పార్టీలు కలిసి వస్తానంటే వాళ్ళని కూడా కలుపుకొని వెళ్తారు వీళ్ళు. సో ఎటు ఇండైరెక్ట్ పొత్తు కాంగ్రెస్తో ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో కూటమికి. తెలంగాణలో కూడా ఇండైరెక్ట్ పొత్తులోనే ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీతో. పవన్ కళ్యాణ్ ఉన్నా వీళ్ళున్నా. అందుకనే కదా మొన్న రేవంత్ రెడ్డి నా మిత్రుడు, ప్రభుత్వానికి తెలిసి ఉండకపోవచ్చు, మీరు కూడా వెళ్ళినట్టున్నారు కదా, ఆయన మీరు ప్రెస్లో క్వశ్చన్ కూడా అడిగారు కదా. సో ఆయన ఏమంటాడు, తెలంగాణలో కేటీఆర్ నా మిత్రుడు అంటాడు పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి ఆయన మిత్రుడే, రేవంత్ రెడ్డి ఈ దృష్టిలో మంచాడు, బీజేపీతో పొత్తులో ఉన్నాడు, ఎవరి మీద పోరాటం చేయడానికి వచ్చాడు ఇక్కడికి, ఎవరి మీద ప్రెస్ మీట్ పెట్టాడు. సో అన్నీ వాళ్ళంతా ఏంటంటే ఇండైరెక్ట్ పొత్తు ఏమో ఇక్కడ కాంగ్రెస్తో, డైరెక్ట్ పొత్తు బీజేపీతో తెలుగుదేశం జనసేన ఉన్నాయి. సో ప్రజలకి వాస్తవాలు అర్థమవుతాయి కదా, వాళ్ళు చెబుతాం అర్థం కాకపోవచ్చు, రేపు చెబుతాం అర్థం కాకపోవచ్చు, ఎల్లుండి వాళ్ళకి అర్థమవుతుంది ఇంకో రకంగా అయినా. సో మేము ప్రజలకి వాస్తవాలు చెప్పి, మేము మొన్న కూడా చేయలేమని చెప్పాం కొన్ని స్కీమ్స్ని ఓపెన్గానే. మేము ఎలక్షన్స్లో మొన్న చెప్పాము చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇస్తున్నాడు, దీని బడ్జెట్ ఎంత అయ్యిద్ది, ఇది చేయలేరని చెప్పాం. సో మేము చెప్పింది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు మోసం చేశాడు అని. సో అందుకనే ప్రజలందరూ ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నారు. 1 కోటి మంది సార్ సంతకాలు చిన్న ఆషామాషి విషయం కాదు. వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతున్నామంటే వాడిని కొడుతున్నారు, వాడిని నరుకుతున్నారు. మెడికల్ కాలేజ్ అలాంటిది మెడికల్ కాలేజీలకు సంబంధించి 1 కోటి మంది విత్ ఫోన్ నెంబర్లతో సంతకాలు చేసి మాకు మద్దతు తెలిపారు, జగన్ గారికి మద్దతు తెలిపారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఏది విత్ ఇన్ 1 ఇయర్లోనే అప్పుడు అది. సో 1 ఇయర్ కదా అప్పుడు అయిపోయింది వాళ్ళ గవర్నమెంట్. అంటే ఈ 2 సంవత్సరాల్లోనే అంత పెద్ద వ్యతిరేకత ఉంది అని అనడానికి ఇవన్నీ నిదర్శనం కదా. సో ఆబ్వియస్లీ మేమేం వాపు బలుపు దేవనుకోవట్లేదు, కానీ మేము ప్రజల ఓట్లతో మళ్ళీ సింగిల్గానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారనేది వాస్తవం. మొన్న వచ్చిన 151 కంటే ఎక్కువ వస్తాయనేది కూడా వాస్తవం. ఎందుకంటే మాకు డబుల్ డిజిట్ వచ్చింది మన 11. సో రేపొద్దున వాళ్ళకి సింగిల్ డిజిట్ 1, 6, 4 ఈ 3 అంకెల్లో 1 అంకెకి పరిమితం అయింది, రాసుకోండి. అది 1 రాకూడదని వాళ్ళు కోరుకోవాలి, కనీసం 6 రావాలి. దాంట్లో హైయెస్ట్ నెంబర్ 1, 6, 4లో 6 కదా, 164 కదా అప్పుడు వచ్చింది వాళ్ళ కూటమికి. ఆ 3 అంకెల్లో ఒకదానికి పరిమితం అవుతారు వాళ్ళు. వస్తా కదా నేను కూడా మళ్ళీ ఇంటర్వ్యూకి 3 ఏళ్ళ తర్వాత అయినా మళ్ళీ నేను అన్నది నిజం అయ్యిందనేది మనమే డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. రైట్, ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ళు ఉంది ఏపీలో, కానీ ఇప్పుడే ఎన్నికల వాతావరణం అయితే నడుస్తున్నట్లుగా కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. వెంకటరెడ్డి గారు, రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కూర్చున్నప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ పైన హాట్ సీట్లో కూర్చొని మాట్లాడదాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.